వైఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం। కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి 9, 10, 11వ తేదీల్లో 97వ వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నట్లుగా పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు తెలిపారు। శుక్రవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని సూరిబాబు మాట్లాడుతూ మానవత్వమే మతమని, మానవత్వమే ఈశ్వర తత్వమని చాటుతూ మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా వెలుగొందుచున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమని వెల్లడించారు। పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అధ్యక్షతన వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు। 3 రోజుల పాటు నిర్వహించే ఈ సభల్లో దేశ విదేశాల నుండి సుమారుగా 36,000 మంది సభ్యులు పాల్గొంటారని తెలియజేశారు। సభలో పాల్గొనే సభ్యులకు పీఠం వద్ద రోజున భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశామని అన్నారు। పీఠాధిపతి ఉమర్ అలీషా మాట్లాడుతూ 1472వ సంవత్సరంలోనే స్థాపించబడినటువంటి ఈ పీఠం గత 553 సంవత్సరములుగా అర్షా సుఫీ వేదాంత సారాన్ని ఏకత్వ రూపంగా ప్రబోధిస్తోందని అన్నారు। క్రీస్తు శకం 1928 నుండి పంచమి పీఠాధిపతి నిర్వాణ అనంతరం ప్రతి ఏటా కూడా పవిత్ర మాఘమాసం శుక్లపక్షం నందు 3 రోజుల పాటు తాత్విక విజ్ఞానాన్ని సాధారణ మానవునికి సామ్రాజ్య నేతలకు బోధిస్తూ మహాసభలను నిర్వహిస్తున్నామని తెలిపారు। కుల, మత, జాతి, వర్ణ, లింగ, వర్గ తారతమ్యాలు లేని సర్వ మానవ సమానత్వం కోసం అందరికీ ఆచరణ యోగ్యమైన తత్వాన్ని బోధిస్తున్న విద్యా కేంద్రం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమని వెల్లడించారు। ఈ కార్యక్రమంలోని సీనియర్ పాత్రికేయులు మధుసూదనరావు, అశోక్, పీఠాపురం సిఏ శ్రీనివాస్, ఎస్ఐ జాన్ బాషా, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ వర్మ, పింగళి ఆనంద్, ఏవివి సత్యనారాయణ, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు। 97వ వార్షిక మహాసభలు ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించుకోబోతున్నాం। ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంగణంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము అనేటువంటి ఒక నేత్రము, సామాజిక సేవా నేత్రము అనేటువంటి రెండవ నేత్రము, ఈ 2 నేత్రాల చేత మన సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది। అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది ధరింప చేసుకోవడానికి ఈ 3 రోజులు మహాసభల్లో ఈ కార్యక్రమాల్లో అనేక తాత్విక విషయాలు, సామాజిక సేవా తత్పరత భావంతో కలిగినటువంటి అనేక అంశాలపై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి। ఈ విధంగా తాత్విక జ్ఞానం ద్వారా మనలో మానసిక వికాసం ఏర్పడుతుంది। ఆ మానసిక వికాసం సామాజిక సేవా తత్పరత భావాన్ని కలిగించి సమాజంలో మానవుడిగా ఏ విధంగా మనుగడ సాగించాలి అనేటువంటి ఒక సామాజిక స్ఫూర్తి, ఆధ్యాత్మిక భావన మనందరిలో భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి। మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో కొన్ని తరింప చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి ఆ భగవత్తత్వం మనకు తెలియబడుతుంది। ఆ భగవత్తత్వం భౌతిక రూపంగా మానవత్వంగా తెలియబడుతుంది। అందుచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వ మత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మనలో ఉన్న జడత్వాన్ని తొలగించుకొని ఈశ్వరత్వం వైపు తాత్విక జ్ఞానము ద్వారా ఏ విధంగా మన జీవన విధానంలో ప్రయాణం సాగించవచ్చు అనే తాత్విక అనుభూతిని కలిగిస్తూ సామాజిక స్ఫూర్తిలో మన వంతు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాన్ని తోటి మానవుడికి సేవ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి తరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము 9, 10, 11 ఫిబ్రవరి। కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి। 1928 నుండి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా నిరాటంకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి। 1928లో షష్టమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యుల స్వగృహనందు ఈ కార్యక్రమాలు నిర్వహింపబడేవి। ఇప్పుడు ప్రస్తుతం ఇది పాత ఆశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో 2000 సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి 2000 సంవత్సరం నుంచి 2025 వరకు ఇప్పటి వరకు 25 సంవత్సరాలు ఈ కొత్త ప్రాంగణంలో నిర్వహించుకుంటాం। ఈ విధంగా
ఇప్పటి వరకు 97 సంవత్సరాలుగా ఈ మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ సమాజంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సామాజిక సేవా చైతన్యాన్ని కలిగిస్తూ మానవుడిగా మనుగడ సాగించేటువంటి దిశగా పయనింపజేస్తూ అనేక తాత్విక విషయాలు అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం విస్తరింపబడుతుంది. అనేక యూనివర్సిటీల్లో కూడా ఈ ఆధ్యాత్మిక సెమినార్స్ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క పీఠం యొక్క తత్వం నలుదిశలా వ్యాప్తి చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పము. ఎందువల్ల అన్నట్టయితే ఈనాటి సమాజంలో